హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నానండి. ఈ చికెన్ బోన్లెస్ చికెన్ అండి. 1.5 కిలో తెచ్చి దీన్ని నిమ్మకాయ, కళ్ళుప్పు, పసుపు వేసి బాగా కడిగి మ్యారినేట్ చేసి తర్వాత వాటర్ లేకుండా ఎవాపరేట్ అయ్యేలాగా బాయిల్ చేసుకొని వితౌట్ వాటర్, ఆయిల్ ఒక్క చుక్క కూడా లేకుండా తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి. చూడండి, నగ్గెట్స్ లాగా ఏ మాత్రం ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా, ముక్కల్లో కూడా ఆయిల్ లేకుండా గట్టిగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చికెన్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ముందే చేసుకున్నాను, ఇదంతా వీడియో తీయలేకపోయాను, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, తర్వాత మామిడికాయ తురుము 4 చిన్న సైజు మామిడికాయలు కొంచెం పులుపు ఉన్నవి తురుము పెట్టుకున్నానండి. ఇది మామిడికాయ తురుము. తర్వాత అలాగే గరం మసాలా అండి. ఈ గరం మసాలా పౌడర్లో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ అనాలిసు, షాజీరా, తర్వాత జాజి పత్రి, జాజికాయ, ఇవన్నీ కూడా మిరియాలు, ధనియాలు వేసి ఈ లైట్గా కొంచెం వేడి చేసి పౌడర్ చేసుకున్నాను అండి. ఫైన్ పౌడర్ చేసుకున్నాను. తర్వాత ఆవాలు, మెంతులు కూడా ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది కొలత ప్రకారం తీసుకున్నాను. కొద్దిగా ఆవాలు ఒక చిన్న కప్పు తీసుకొని అందులో పావు భాగము మెంతులు తీసుకున్నానండి. మెంతులు తక్కువే తీసుకోవాలి, చికెన్ పచ్చడికి ఆవాలు మెంతులు పొడి తక్కువే పడుతుందండి. తర్వాత ఈ ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్, చికెన్ డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ అండి ఇది. అది డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇలాచి, లవంగాలు వేసి అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్, సరిపడా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని ఇది చల్లార్చుకున్నానండి. చల్లారిన తర్వాతే మనం అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఉప్పు, సాల్ట్ వాడుతున్నానండి, రాళ్ళు ఉప్పు వాడటం లేదు దీంట్లోకి. అలాగే పసుపు, కొద్దిగా మనం పులుపుకి మామిడికాయ తురుము వేస్తున్నప్పటికీ ఒక 2 మామిడికాయల రసం కూడా పెట్టుకున్నానండి. లెమన్ జ్యూస్ పెట్టుకున్నాను. లెమన్ జ్యూస్ అండి ఇది, మామిడికాయ అని వచ్చింది, లెమన్ జ్యూసు. తర్వాత కారం పొడి, ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్దిగా కలుపుతానండి. నువ్వుల నూనె వేసాను దీనికి కూడా. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ పసుపు 2 స్పూన్లు వేస్తాను. కలిపేసుకోవడమే అండి, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఈ మొత్తం ప్రాసెస్ వీడియో తీయలేకపోయాను, ఇంకోసారి తీసి పెడతానండి కొలతలతో సహా. మీకు అన్నీ ఐడియా ఉంటుందని కలపడం చూపిద్దాము అనుకున్నాను. 2 స్పూన్ల పసుపు వేసానండి. ఈ పసుపు కొమ్ములు నేను ఆడించుకున్నానండి, ఇది కొన్నది కాదు. పసుపు కొమ్ములు తెప్పించి నేనే మిషన్కి పట్టించుకున్నానండి. చాలా బాగుందండి. చికెన్ ముక్కల్లో కొద్దిగా వేసాను అంతేనండి ఉప్పు, కాబట్టి ఉప్పు పడుతుంది. చాలకపోతే మళ్ళీ వేస్తానండి. అలాగే కారం కూడా నేను కొలుసుకోవట్లేదండి, నాకు ఎక్స్పీరియన్స్ కొంచెం పచ్చళ్ళు పెట్టేస్తూ ఉంటాను, దాని ప్రకారం కొంచెం వేసేస్తాను. తర్వాత ఇందులో ఆవాలు, మెంతులు పౌడర్ వేస్తున్నాను. గరం మసాలా ఇందులో హాఫ్ వేస్తే సరిపోతుందండి, ఇంత అవసరం లేదు. నేను కొంచెం ఇంటికని ఎక్కువ కొట్టుకున్నాను. గోంగూర, మామిడికాయ 2 విడివిడిగా వేస్తారండి. చికెన్లో గోంగూర చికెన్ పిక్కలు కూడా పెడతారు.
నేను ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో పెడుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గోంగూర చికెన్ పికిల్ పెట్టుకుంటానండి. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. పిల్లలకు పంపించడం కోసం చేస్తున్నాను. అన్నీ కలపంగానే బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్కలు కూడా కలిపేస్తానండి. ఏ పికిల్ అయినా అండి ఒక్క చుక్క ఆయిల్ కూడా ఏది మనం వాడే వస్తువులు కానీ మన చేతులు కానీ ఏది తడి తగలకూడదండి. ఒక్క చుక్క వాటర్ కూడా ఎక్కడ తగలకుండా పెట్టుకుంటే ఏ పికిల్ అయినా పాడవుతుంది. ఏడాది కాలం పాటు ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఈ ఊరగాయలన్నీ గాజు సీసాల్లో కానీ సిరామిక్ జాడీల్లో కానీ పెట్టుకుంటే బాగుంటాయండి. ఎందుకంటే ఉప్పు కారాలు పులుపులు ఎక్కువ వేసుకుంటాం కదండి. వీటిని ప్లాస్టిక్ వాటిల్లో వేసుకోకపోవడమే మంచిది. కొంచెం మంచి ఫైన్ ప్లాస్టిక్ ఉంటే కొన్ని 2-3 నెలల వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మామిడికాయ తురుము కూడా వేసేస్తున్నానండి. పచ్చిదే కలపాలండి. మామిడికాయ తురుము కలిపేస్తున్నానండి. తర్వాత ఉప్పు చూసి ఉప్పు చాలకపోతే కొద్దిగా వేస్తానండి. ఊరగాయ నిల్వ ఉండాలంటే ఏదైనా పచ్చడి ఉప్పు సరిపడా ఉండాలండి. ఉప్పు ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి అన్నీ వేసి కలిపేసిన తర్వాత ఈ విధంగా అయింది. కొద్దిగా టేస్ట్ చేశాను. సాల్ట్ నాకు తక్కువ అనిపిస్తుందండి, నిల్వ ఉండాలి కదా, అందుకని మళ్ళీ కొంచెం కలుపుకోండి. అలాగే ఇప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నిమ్మరసం కూడా కలిపేస్తున్నాను. కొంచెం పులుపు తక్కువ ఉంటాయేమో అని తోతాపురి మామిడికాయలు తీసుకున్నాను నేను. పులుపు కాస్త తక్కువే అనిపిస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి, గుమగుమలాడే చికెన్ పచ్చడి. ఇది 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. పిల్లలకి ఇద్దరికి పంపిస్తాము. మాకైతే 3 నెలలు కూడా రాదు, అయిపోతుంది. తర్వాత గోంగూర చికెన్ పెట్టుకుంటామండి. అద్భుతమైన రుచితో చికెన్ మామిడికాయ తురుము పచ్చడి. ఏమండి, మా పచ్చడి కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇట్లాంటి వీడియోలు పెట్టడం ఫస్ట్ టైం అండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మెన్షన్ చేయండి, రిసీవ్ చేసుకుంటాము. నెక్స్ట్ టైం మార్చుకుంటాము. థ్యాంక్స్ అండి.